మండపేట మండలం మారేడుబాక గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న సత్యనారాయణ అండ్ బాయిల్డ్ రైస్ మిల్లు నుండి దుమ్ము దూగర పొగతో కూడిన చిన్నపాటి నల్లటి రాజను నివాస గృహాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అంటూ పంచాయతీ కార్యాలయం దగ్గర జరిగిన గ్రామ సభలో రాజమండ్రి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అదేవిధంగా దొడ్డిదారిలో మారేడుబాకలో నిర్మించిన కాలకూరి గొల్లబాబుకు చెందిన నేతి ఫ్యాక్టరీ నుంచి దుర్గంధభరితమైన దుర్వాసన వెదజల్లడం వలన చుట్టుపక్కల నివసించే ప్రజలు అనారోగ్యాలు పాలు అవ్వవలసి వస్తుందన్నారు. నేతి ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే దుర్వాసన, చీకటి కమ్మెంత నల్ల పొగ వల్ల చిన్నపిల్లలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వీటి నుంచి వెదజల్లే కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామ మహిళలు ముక్త కంఠంతో కలెక్టర్కు విలపించుకున్నారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యకు సత్వరమే సమస్య పరిష్కరించాలంటూ స్థానిక ఎంఆర్ఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నా పేరు అనంతలక్ష్మి. మా రైస్ బిల్లు వల్లనే నెయ్యి ఫ్యాక్టరీ వల్లనే మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. దొరకలు వచ్చేస్తున్నాయి, దోగరు వచ్చేస్తుందండి ఇళ్ళ మీదకి. బట్టలు ఎంట వేసుకున్నా బట్టలు కూడా ఎలా పడితే అలాగైపోతున్నాయి. మేము కట్టుకుంటే ఎలర్జీలు వస్తున్నాయండి. మేము ఎన్నో మాటలు కంప్లైంట్ ఇచ్చామండి, పని జరగలేదు. కలెక్టర్ గారికి చెప్పామండి. ఇప్పుడు మీడియా ద్వారా కూడా మేము చూసుకుంటున్నామండి. మరి మా పరిష్కారం చేయాలండి. ఇలాగా పేరు అన్నట్లయితే అండి. మాకు మిల్లు దూగరంతా ఇళ్ళ మీద పడిపోతుందండి. మేము ఒట్లా పోతున్నాం. నెయ్యి ఫ్యాక్టరీ కూడానండి మీది. దానివల్ల కూడా మాకు ఇబ్బంది ఉందండి. ఇక్కడ రైస్ మిల్ వల్ల మా ఊళ్ళో బురదలు మరి డబ్బులు రొప్పల కింద ఉన్నాయండి. మాకు అసలు ఏమీ బాగుంటలేదండి మా ఊళ్ళో. మరి మాకు ఏదైనా పరిష్కారం దోగర మరీ వచ్చేస్తుందండి. అసలు దోగర కానీ నల్లకూడదు కానీ అసలు దీన్ని తోకున్నా కానీ ఇంట్లోనే ఇంకెంత తుడుచుకున్నా కానీ ఇల్లు అంతా కప్పెట్టేస్తున్నాయండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరో పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ గారు చెప్పమని మరి పట్టించుకుంటామన్నారు. మేము మీడియా ద్వారా తెలియజేస్తామండి. ఇళ్ళ మీద